హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈ రాత్రికాల సమయమందు కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు నామం పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని ఉచిత కృప కరుణా వాత్సల్యతను బట్టి దేవుడు గడిచిన కాలమంతా తన సజీవ రెక్కల నీడలో సజీవులనుగా ఉంచి ఈ రాత్రికాల సమయమందు పరిశుద్ధమైన ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును బట్టి దేవుని స్తుతిస్తున్నా. ఈ పగటి వేళ మీరందరూ కలిసి దేవుని సన్నిధిలో మందిరం ఉండి ఉపవాసం ఉండి ప్రార్థనలు చేయటానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో పాటలు పాడి ప్రభుని ఆరాధన చేశాం. మరికొద్ది నిమిషాలు పరిశుద్ధ లేఖనాల నుంచి దేవుని మాటలు కలిసి నేర్చుకుందాం. ప్రభు మనతో మాట్లాడేటువంటి మాటల కొరకై ఆశతో. అమ్మ పైన కూర్చో రాదు, పైన కూర్చో, ఏం కాదులే, కాళ్ళు అటు తిప్పి పెట్టుకుంటే ఇటు బాధపడుకుంటా ఫ్రీగా కూర్చో, నేను వచ్చి పైన కూర్చో. ఈ రాత్రి మన ధ్యానం నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచ్చిన భాగాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగం పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండం 12వ అధ్యాయం 11వ వచనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి భాగంలో కనబడుతున్నటువంటి శ్రేష్టమైన ఉన్నతమైన దేవుని మాటలు. మీరు దానిని తినవలసిన విధమేదనగా నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుగుకొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను అన్న మాటను చదువుకున్నాం. ఇది యెహోవాకు పస్కా బలి అన్న మాటను చదువుకున్నాం. ఎవరు ఏ సందర్భంలో ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్నటువంటి కాలం ఆ కాలం. వారి పితరుడైనటువంటి అబ్రహామును బట్టి దేవుని సన్నిధిలో వారు చెరలోనికి పోయి 430 సంవత్సరాల తర్వాత వారి పితరులకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడు వాగ్దానం చేసినట్లుగా 400 సంవత్సరముల తర్వాత వారిని మహాజనాంగంగా, బలమైన జనాంగంగా నేను తీసుకొని వస్తానని ప్రభువు చెప్పినటువంటి మాటను బట్టి ఐగుప్తు దేశంలో దాస్యత్వంలో ఉన్న దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఓ గొప్ప జనాంగముగా తయారైపోయారు. ఓ బలమైనటువంటి జనాంగముగా తయారైపోయారు. వారు విస్తరించుట చూసినటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో, వీరు ఇలాగే విస్తరించి ఉంటే ఏదో ఒక రోజు నా శత్రువులతో కలిసి నా మీదే వీరు విరోధులై ఉండొచ్చు అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తు రాజు అయిన ఫరో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల యొక్క జనసంఖ్యను తగ్గించటం కోసం కఠినమైనటువంటి ఆజ్ఞలు జారీ చేసి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో శ్రమల మధ్యలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఐగుప్తు దాస్యత్వం క్రింద నలిగిపోతున్నటువంటి దినాలు. ఒక విధంగా బైబిల్లో రాయబడినటువంటి మాట, ఐగుప్తు ఒక ఇనప కొలిమి లాంటిదని. ఆ ఇనుప కొలిమిలో వారు పుటము వేయబడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి దినాల్లో ఆ బాధలు భరించలేక, ఆ శ్రమలను తాళలేక దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరూ కూడా ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. అయ్యా, మా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నీవు వాగ్దానం చేశావు,
పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపిస్తానని, ఆ వాగ్దాన దేశం మా జీవితంలో అనుభవించున్నట్లుగా ఈ దాస్యపు కాడి నుండి, ఈ దాస్యపు సంఖ్యల నుండి మమ్మల్ని విడిపించమని ఎలుగెత్తి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు, దేవుడు తన సేవకుడైనటువంటి మోషేను ఏర్పాటు చేసుకొని దేవుని సన్నిధిలో మోషే నాయకత్వంలో ఐగుప్తు దాస్యత్వం నుండి బయటకు వచ్చేటువంటి సమయం ఆ సమయం. హల్లెలూయా. మోషే దేవుని సన్నిధిలో నిలిచి దేవుని పక్షాన, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల పక్షాన శత్రువైనటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోతో పోరాడుతున్నటువంటి కాలం. పోరాటం అంటే కత్తిబట్టో లేకపోతే ఈటబట్టో కర్రబట్టో యుద్ధం చేసేటువంటి కాలం కాదు, కానీ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనినే నెరవేర్చటానికి, దేవుని యొక్క ఉద్దేశాలను దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేయటానికి మోషే దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు, దేవుని సన్నిధిలో ఐగుప్తు దేశంలో మోషే నాయకత్వంలో ఐగుప్తు రాజైనటువంటి ఫరోను, ఐగుప్తు ప్రజలను దాదాపు 10 తెగుళ్ళ చేత దేవుడు బాధిస్తున్నటువంటి కాలం. అలా భయంకరమైన పరిస్థితుల మధ్యలో, ఐగుప్తు సర్వనాశనం అవుతున్నటువంటి పరిస్థితుల మధ్యలో, ఆ భయంకరమైన 10 తెగుళ్ళ మధ్యలో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి, దేవుని ప్రజలకు ఎలాంటి కీడు సంభవించకుండా, ఎలాంటి నష్టము సంభవించకుండా దేవుడే తన బాహువును చాపి భీకరమైన కార్యాలు ఐగుప్తు ప్రజల మధ్యలో జరిగిస్తూ దేవుని ప్రజలను సంరక్షిస్తున్నటువంటి కాలంలో ఇక దేవుని తీర్పులు అంతిమ దశకొచ్చాయి. ఆ రాత్రి దేవుడు పస్కా బలిని వారు బయలు వెడలుతా ఉన్నప్పుడు పస్కా బలిని ఆచరించాలన్న ఉద్దేశంతో ఇంటి వారు అందరూ ఒక గొర్రెను తీసుకొని దాన్ని వారి కొరకు సిద్ధపరుచుకొని దాని రక్తాన్ని గడప కమ్ముల మీద రాసుకొని దానిని వండుకొని తినాల్సినటువంటి విధానం అంతా కూడా ఈ 12వ అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు మోషే ద్వారా. ఇదంతా చెప్పటానికి దేవుని సన్నిధిలో సమయం కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పాత నిబంధన గ్రంథంలో ఏదైనా ఒక కార్యాన్ని దేవుడు ఆచరించాడంటే అది ఒక ఆచారంగానో అలవాటుగానో దేవుని ప్రజలకు ఉండాలన్న ఉద్దేశం కాదు, కానీ దేవుడు వారి మధ్యలో ఏదైనా ఒక కార్యాన్ని చేశాడంటే రాబోతున్న నూతన నిబంధన కాలంలో దానిని ఒక ఛాయగా, ఆ నూతన నిబంధన కాలంలో క్రీస్తులో జరగబోతున్నటువంటి విషయాలను గురించి దేవుడు వారికి ఒక నీడలాగా, ఛాయలాగా, ఒక ఆచారంలాగా వారికి ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పస్కా బలి పశువును ఎలా తినాలన్నటువంటి విషయాలను ఇక్కడ మోషే ద్వారా దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి అన్నటువంటి మాటను చదువుకున్నాం. ఇప్పుడు దేవుని పిల్లలారా, నూతన నిబంధనలోకి వచ్చిన తర్వాత బలులు లేవు, అర్పణలు లేవు. దేవుని సన్నిధిలో దహన బలులు, సమాధాన బలులన్నీ యేసుక్రీస్తులో సంపూర్ణంగా నెరవేర్చబడ్డాయి. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి రాలేదు, కానీ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మన పస్కా బలి ఎవరంటే యేసుక్రీస్తే. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీలకు దేవుడు చెప్తున్నటువంటి మాట, మీరు దానిని తినవలసిన విధమేదనగా, ఒకటి మీ నడుం కట్టుకోవాలి, రెండవది మీ చెప్పులు తొడుక్కోవాలి, మూడవది మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినవలనన్నటువంటి మాటలను జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రి కూడా మన పస్కా బలి పశువు అయినటువంటి యేసయ్య శరీరమును రక్తమును తీసుకోవటానికి ఈ స్థలానికి మనం కూడి వచ్చాం. హల్లెలూయా. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ప్రభు యొక్క బల్లాల లేకపోతే ప్రభు బల్లారాధనలో మనం పాల్గొనవలసినటువంటి విధానాన్ని దేవుడు ఆ రోజు నీడగా లేకపోతే ఛాయగా తన జనులైనటువంటి ఇశ్రాయేలీలకు నేర్పించినటువంటి విధానమే ఈరోజు కూడా మనం ఆధ్యాత్మికంగా అనుసరించాల్సినటువంటి విధానం. అయితే ప్రభు బల్లారాధనలో ఎలా పాలు పంపులు పొందాలి అంటే, ఒకటి నడుం కట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే, నేను క్లుప్తంగానే త్వరగా ఈ మాటలు మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను.
మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం మనం చదివితే, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదివితే, కాబట్టి మీ మనసు అనే నడుము కట్టుకొని, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో నడుము అనే మాటకు నూతన నిబంధనలో నడుము దేనికి సూచన అయ్యిందంటే మనసు కట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మనసు చాలా భయంకరం కదా. మనసే ఒక పెద్ద యుద్ధ రణరంగం. హల్లెలూయా. ఎక్కడే ఉంటాం కానీ దీనికి ఉన్నటువంటి వేగం ఈ లోకంలో మరి దేనికి లేదు. ఎక్కడే ఉంటాం, నరేంద్ర మోడీతో మాట్లాడగలం కదా, లేకపోతే అమెరికా అధ్యక్షుడి దగ్గరకు కూడా పరిగెత్తుకొని వెళ్ళిపోద్ది. దీని వేగాన్ని కొలవగలిగిన శాస్త్రజ్ఞులు అంటూ ఈ భూమి మీద ఎవరూ లేరు. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, మనసు అనే నడుము కట్టుకోవాలి. మనస్సు పరిశుద్ధ గ్రంథంలో మనం సామెతల గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే, ప్రాకారము లేక పాడైన పురమెంతో తన మనసును అణుచుకోలేనివాడు అంతే. ప్రాకారం లేకపోతే పురం ఎట్లాగు పాడైపోద్దో, గ్రామం ఎట్లాగు పాడైపోద్దో, అలాగే తన మనసును అణుచుకోలేని వాడు కూడా పరాక్రమశాలి కంటే కూడా తన మనసును జయించిన వాడే గొప్ప జయశాలట. హల్లెలూయా. తన మనసును అణుచుకున్నటువంటి వాడు. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో క్రైస్తవులు అంటే మొదటిగా మనసును గెలిచిన వారై ఉండాలి, మనసును జయించిన వారై ఉండాలి, మనసును దేవుని సన్నిధిలో దేవుని వాక్యం చేత కట్టుకున్నటువంటి వారై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం మనం గమనించినట్లయితే, 6వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును, 6వ అధ్యాయం 14వ వచనం, ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని. మనసుకి ఏం కట్టుకోవాలట? మీ నడుము అనే కాడ మనసు అని పెట్టుకుంటే మనసుకి ఏం కావాలట? సత్యమనే దట్టి. అంటే అబద్ధాలు ఉండకూడదు మనసులో, అసత్యం ఉండకూడదు మనసులో. దేవుని వాక్యమే సత్యం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో ఆయన చెప్పినటువంటి మాట, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. అంటే ఆ నేనే అంటే యేసుక్రీస్తు అంటే ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసినని బైబిల్లో చెప్పబడుతున్నటువంటి మాట. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తా ఉన్నా, లోకంలో చూసిన విషయాలన్నిటినీ కావాలని ఆశిస్తూ ఉంటుంది మనసు. అయితే దేవుని పిల్లలు ఏం చేయాలంటే వాక్యం చేత దాన్ని కట్టుకొని ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ఉద్దేశమా కాదా, దేవుని వాక్యాన్ని బట్టే నేను ఆశిస్తున్నానా, లేకపోతే దేవుని వాక్యానికి విరుద్ధంగా నేను ప్రవర్తిస్తున్నానా అని దేవుని వాక్యం చేత మనసును కట్టుకోవాలి. దేవుని వాక్యం చేత మనసును కట్టుకొని, నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో ఈ పరిశుద్ధమైన దానిలో పాలు పంపులు పొందేవాడు ఒకటి మనసును జయించిన వాడిగా ఉండాలి, మనసును కట్టుకున్నవాడిగా ఉండాలి, వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకున్నవాడిగా ఉండాలి. వాక్యానుసారంగా తన జీవితాన్ని కట్టుకోకుండా నా మనసు ఎలాగుంటే ఏమయ్యా నేను బాగానే ఉన్నాను అనుకుంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది. అవునా కదా? మనసును అణుచుకోవాలి. దేవుని వాక్యానికి విరుద్ధంగా రకరకాలైనటువంటి ఆలోచనలు మనసులో పుడతా ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రేరేపణలు మనసులో కలుగుతూ ఉంటాయి. అయితే ఆ ప్రేరేపణలు కలిగినప్పుడు వాటిని బట్టి మనం ఏడవబడే వారంగా ఉండకూడదు, కానీ దేవుని వాక్యం చేత, దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది కనుక నేను ఇలాగ చేయలేను. మీకు ఉదాహరణకు అర్థమయ్యేటట్లుగా ఒక మాట చెప్తాను. కొన్ని సంవత్సరాల తరబడి తమ దేశం కాని దేశంలో బానిసలుగా బ్రతకాల్సినటువంటి సమయం వచ్చింది యవనస్తులైనటువంటి వారికి. హల్లెలూయా. యవనస్తులైనటువంటి వారు ఆకలి దప్పులతో అలమటిస్తున్నటువంటి కాలం, బానిసలుగా బ్రతుకుతున్నటువంటి కాలం,
తమది కాని దేశానికి శత్రువు వారిని ఈడ్చుకొని పోయినప్పుడు ఆ దేశంలోనికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా హఠాత్తుగా వారిలో జ్ఞానులు అనుకొని, లేకపోతే దేవుని రాజు సముఖంలో నిలబడగలిగిన వారు అనుకొని ఎంచి ఈ దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలను తీసుకొచ్చి రాజభవనంలో పెట్టేసి రాజుగారు తినే తిండి, రాజుగారు తాగే పానీయం తీసుకొచ్చి ముందు పెడితే కడుపు గాలుతున్నటువంటి వాడికి ఎట్లుంటుంది? నకనకలాడుతున్నటువంటి వాడికి పంచభక్ష పరమాన్నాలు ముందు పెడితే ఆవురమని దాని మీద పడి కడుపు నింపేసుకోవాలి. అవునా కదా? ఎన్నో రోజుల నుంచి ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితులు, వేదనకరమైన బానిసలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితుల మధ్యలో హఠాత్తుగా తీసుకొని వచ్చి రాజుగారి భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టి రాజుగారు తినేటువంటి ఆహారం, పానీయం ఇస్తూ ఉంటే నేను అంటాను, మనసు లోపల నోరు వరదా? మనసు తిను అనిపించదా? వాళ్ళకేం ఆటంకం లేదు, అభ్యంతరం చెప్పేవాడు ఎవడూ లేడు. సాక్షాత్తు రాజుగారి ఆజ్ఞ, నేను తినే ఆహారం వారికి పెట్టండి అని రాజుగారి ఆజ్ఞ. అభ్యంతర పెట్టాల్సిన రాజే వారికి ఫుల్ పర్మిషన్ ఇచ్చేస్తే వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? అయ్యా, ఆ రాజుగారి తిని ఆహారం తిని, ఆ రాజుగారి తాగే పానీయం తాగి మమ్మల్ని మేము ఎవరు చెప్పారు? వీళ్ళకి ఎవరు చెప్పారండి? అక్కడ ఎవరన్నా అయ్యగారులు ఉండి, అబ్బాయి రాజుగారు మీ ముందు ఇవి పెడతారు కానీ తినమాకండ్రా అని చెప్పారు ఎవరన్నా? ఎవరు చెప్పలే. కానీ లోపల మనసులో దేవుని వాక్యం అనేటువంటి ఆ వాక్యం చేత తమ మనసును కట్టుకున్నోళ్ళు కనుక ఈ అపవిత్రమైన దానిని మేము ముట్టకూడదు, ఈ అసహ్యమైన దానిని మేము ముట్టకూడదు, దీనిని తిని దీన్ని తాగి మమ్మను మేము ఎలా పవిత్రులుగా కాపాడుకుంటాం అన్నటువంటి ఒక భయం వారిని వెంటాడుతూ ఉన్నప్పుడు, పంచభక్ష పరమాణాలు ముందు కనపడతా ఉన్నా, ఆకలి, కడుపులో ఆకలి లేదా అంటే ఆకలి ఉందో వాళ్ళకి, ఆకలితో అలమటిస్తున్నటువంటి పరిస్థితులు వారి జీవితంలో ఉన్న రాజు తినే ఆహారం తిని తమను తాము అపవిత్రపరచుకొనకూడదు అన్నటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఒక ఉన్నతమైనటువంటి తలంపు కలిగి, అయ్యా ఇవి మేము తినము, వీటిని మేము తాగము, వీటిని తిని తాగి మమ్మల్ని మేము అపవిత్రపరచుకొనము. నేను అంటున్నా, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన విషయం. మనసు పరిదాలుగా లోకంలో లోకాశల వెంబడి పరుగులెత్తుతూ ఉంటే దానికి కళ్ళెమేసి, దేవుని వాక్యం చేత కళ్ళెమేసి ఆపగలుగుతున్నామా? దేవుని వాక్యం చేత మనసును కట్టుకుంటున్నామా? దేవుని వాక్యం చేత మన మనసును అణుచుకొనగలుగుతున్నామా? పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం 78వ కీర్తనలో చూసినప్పుడు భక్తుడైన ఆసాపు ఆ స్థలంలో కనబడతా ఉంటాడు. భక్తుడైనటువంటి ఆసాపు ఆ స్థలంలో కనపడుతుంటాడు. ఆయనకు ఒక శోధన ప్రారంభమైంది. ఏంటి ఆ శోధన అంటే, చాలా భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, చేతులు కడుక్కొని పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి వాడు, హృదయాన్ని శుద్ధి చేసుకొని బ్రతుకుతున్నటువంటి వాడు. అలా శుద్ధి చేసుకొని దినమెల్లా కూడా శుద్ధి చేసుకొని, హృదయాన్ని శుద్ధి చేసుకొని, చేతులు కడుక్కొని పరిశుద్ధంగా బ్రతుకుతున్నటువంటి వాని జీవితంలో దినమెల్లా శోధనే, దినమెల్లా బాధ, వేదన, దుఃఖం, కన్నీరే ఆయన జీవితంలో మిగిలిపోతూ ఉంది. ఒకవైపు అటువైపు చూస్తే భక్తిహీనులు తమ మార్గంలో వర్ధిల్లటం, వారు అంతకంతకు అభివృద్ధి చెందటం, వారు విస్తరించటం చూసిన కాడి నుంచి మనసు పరిపరి విధాలుగా, అరే నేను నీతిగా భక్తి, ప్రార్థన, భక్తి, యథార్థత, పరిశుద్ధత అనుకుంటూ నేను బ్రతుకుతూ ఉంటే ఏ భక్తి లేనటువంటి వాడేమో అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు. బిల్డింగ్ మీద బిల్డింగ్ కడతా ఉన్నాడు, బ్యాంక్ బ్యాలెన్సులు పెరుగుతూ ఉన్నాయి, బంగ్లాలు పెరుగుతూ ఉన్నాయి. నా గతి ఏమో రోజు రోజుకి దిగజారిపోతుంది. ఏంటి? మనసులో ఆలోచనలు, మనసులో పోరాటం, మనసులో ఒక పెద్ద పోరాటం జరుగుతూ ఉంది. అనుకున్నాడు, ఇక లాభం లేదు, నేను చేతులు కడుక్కొని ఉండటం వ్యర్థం, హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండటం వ్యర్థం, ప్రార్థన, భక్తి, నీతి, పరిశుద్ధత అంటా ఉంటే దినమెల్లా నాకు బాధ, దుఃఖమే కలుగుతూ ఉంది
అని మనసులో ఆలోచన కలుగుతూ ఉన్నప్పుడు, ఆయన హృదయంలో ఈ వేదన కలుగుతూ ఉన్నప్పుడు, నేనెందుకు చేతులు కడుక్కొని ఉండాలి, నేనెందుకు హృదయాన్ని శుద్ధి చేసుకొని ఉండాలి, నేనెందుకు భక్తి ప్రార్థన పరిశుద్ధత అనుకుంటూ బ్రతకాలి, లాభం లేదు, నేను కూడా వారిలో కలిసిపోదామని ఆలోచన వచ్చిందే తడువు పరిగెత్తుకొని పోయి కలవలేదు. కానీ అసలు దీని అంతమేంటో దేవుని దగ్గరకు పోయి కనుక్కుందాం, దేవుని దగ్గరకు పోయి విచారణ చేద్దాం, దేవుని సన్నిధిలో పరీక్షించుకుందామని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవునితో పోరాడుతూ ఉన్నాడు. ప్రభువా, నేనేమో భక్తిగా బ్రతుకుతున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, నీతిగా బ్రతుకుతున్న నాకేమో ఎనలేని కష్టాలు, భరింపనలివి కాని సమస్యలు, శోధనలు. కానీ భక్తిని విడిచిపెట్టి భక్తిహీనంగా బ్రతుకుతున్న వారేమో ఎనలేని ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటే, నాకు ఈ కష్టాలు వారికి ఆశీర్వాదాలు, ఏంటి దీని సంగతి అని దేవునితో పోరాడుతూ ఉంటే దేవుడు అన్నాడు, నాయన నీ అంతం ఎలాగుండబోతుందో వాళ్ళంతం ఎలాగుండబోతుందో చూడు. వాడు పెరిగిన చోటనే ఎదిగినటువంటి చెట్టులాగున్నాడు, కానీ ఉదయాన చూస్తే పెద్ద వృక్షలాగా కనపడుతున్నాడు, కానీ సాయంత్రానికి పోయి చూస్తే ఆ వృక్షం లేదు, ఎక్కడ వెతుకులాడిన వాడు కనబడటం లేదు. వాడి నాశనం, వాడి అంతం బహుభయంకరమని దేవుడు చూయించిన తర్వాత ఇప్పుడు వచ్చి సాగిలపడి దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో నీది ఏది నాకు అక్కర్లేదు. 73వ కీర్తనలో ఆ మాట 25వ వచనంలో చూడండి, ఆ మాట చదువుదాం. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 25వ వచనం, ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకములో ఏది నాకు అక్కరలేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎలా తెలిసింది దీనికి? మనసు పరిపరి విధాలుగా లాగుతూ ఉంటే అసలు దీని అంతమేంటో దేవుని దగ్గర కనుక్కుందాం. నేను అంటాను, దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు మనసు మనల్ని బయటికి లాగుతూ ఉన్నప్పుడు, భక్తిహీనమైన మార్గాలలోనికి మనల్ని గుంజుతూ ఉన్నప్పుడు, భక్తిహీనమైన ఆలోచనలతో మన తలంపులను నింపుతూ ఉన్నప్పుడు, దీని అంతమేమిటో దేవుని దగ్గరికి పోదాం, దేవుని సన్నిధిలో కనుక్కుందాం, దేవుని వాక్యాన్ని పరీక్షించుదాం, దేవుని వాక్యం చేత మనసును కట్టుకుందాం. నా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ఈ రాత్రికాల సమయమందు ప్రభు వల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనం దీనిని తినవలసిన విధానం ఏదనగా, మీ నడుము కట్టుకొని, అనగా మీ మనసు అనే నడుము సత్యమనే దట్టి, వాక్యమనే దట్టి చేత కట్టుకొని, వాక్యానికి విరుద్ధంగా ఉంది గనుక నేను ఇలాంటిది చేయజాలను. దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగోలు ఇదిగో వాక్యం అలాంటి అపవిత్రమైన ఆహారం తిని మమ్మల్ని మేము అపవిత్రపరచుకొనగా, పరిశుద్ధ గ్రంథంలో మరొక భక్తుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హామాను అనే దుష్టుడు చెలరేగుతున్నటువంటి కాలం ఆ కాలం. ఏ కాలం? దుష్టుడైన హామాను చెలరేగుతున్నటువంటి కాలం. అక్కడ ఉన్నటువంటి రాజు, ఆ దుష్టుడైన హామాను రాజుకి బాగా ఇష్టడు గనక దుష్టుడైన హామాన్ని అంతకంతకు లేవనెత్తుతున్నటువంటి స్థితిలో దేవుని బిడ్డలారా, ఆ భయానకమైన పరిస్థితుల మధ్యలో ఒక భక్తుడు కనబడతా ఉన్నాడు. మొర్దెకై అనేటువంటి భక్తుడు నడుంగట్టుకున్నాడు. ఎలా? దేవుని వాక్యం చేత నడుంగట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ, అహశ్వేరోషు రాజ్యంలో ఉన్నటువంటి వారందరూ కూడా దుష్టుడైన హామానుకు సాగిలపడి నమస్కారం చేస్తూ ఉంటే, ఈయన మాత్రం వంగట్లేదు, దండం పెట్టట్లేదు, సాగిలపడట్లేదు. పక్కన ఉన్న వాళ్ళు అందరూ అన్నారు, ఏరా బాబు, ఏంటి రాజుకిష్టుడు హామాను, ఆయనకి అందరూ సాగిలపడతా ఉన్నారు, నీవెందుకు సాగిలపడవంటే మొర్దెకై మాట ఒకటే, ఇదిగో నేను యూదుడును గనుక ఈ పని చేయజాలను, నేను యూదుడును గనుక ఈ పని చేయజాలను. దాని పర్యవసానం దేవుని బిడలారా జాగ్రత్తగా గమనించండి. ఎంత కఠినమైన శ్రమ తన జీవితంలోకి వచ్చినా, తనను బట్టి తనతో ఉన్నవారందరికీ శ్రమ వచ్చినా మనసు కట్టుకున్నాడు. మనసులో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను యూదుడును గనక ఈ పని చేయనంతే. నేను అంటాను, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. కష్టమైన దేవుని కొరకు నిలబడ్డాడు. దాని పర్యవసానం భయంకరమైన శ్రమ వచ్చింది. కానీ ప్రభు విడిచిపెట్టలేదు. ప్రభు నమ్మదగిన వాడు.
ఆ పక్షాన మొర్దెకై పక్షాన నిలబడి దుష్టుడైన హామాను యొక్క సంతతి యావత్తును నాశనం చేశాడు. మొర్దెకైని, అతని సంతతిని, అతని యొక్క జనాంగమును దేవుడు రక్షించాడు. హల్లెలూయా. నేను అంటాను, నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో క్రైస్తవులముగా ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి వారంగా మొదటిగా మనం చేయాల్సినటువంటి కార్యం, మనసు అనే నడుమును సత్యమనే దట్టి చేత కట్టుకోవాలి. రెండవ మాట, ఆ స్థలంలో రాయబడినటువంటి రెండవ మాట, ప్రియ దేవుని బిడ్డలారా, మీ చెప్పులు తొడుగుకొని అని ఉంది. హల్లెలూయా. చెప్పులు దేనికి సూచన అంటే, పరిశుద్ధ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలోకి వస్తే, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలోకి వస్తే అక్కడ రాయబడింది, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు కట్టుకొని నిలువబడుడి. హల్లెలూయా. పాదాలకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు బల్ల ఆరాధనలో పాలు పంపులు పొందేవాడు ఒకటి మనసును వాక్యం అనే దట్టి చేత కట్టుకోవాలి, వాక్యం చేత మనసు కట్టుకోవాలి. రెండోది, పాదాలకు ఏం కావాలట? సమాధానం. ఎవరితో సమాధానం? ప్రియ దేవుని బిడ్డలారా, పాపం ఏం చేసిందంటే, ఒకటి దేవునికి మనకి సమాధానాన్ని చెడగొట్టింది. రెండవది, మనుషులకి మధ్యలో సమాధానాన్ని చెడగొట్టింది. మీకు జ్ఞాపకం చేస్తాను, ప్రియ దేవుని బిడ్డలారా, ఏదెను వనంలో ఆదాము అవ్వలో దేవుడు చెప్పిన పనిని మీరి చేయకూడని కార్యం చేసిన తర్వాత దేవుడు ఆదామును పిలిచి, ఆదామా నీవెక్కడా అంటే, అయ్యా నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిని గనుక నీ ఎదుటకు రాలేక దాక్కున్నానన్నాడు. హల్లెలూయా. దిగంబరి అని చెప్పింది ఎవడు అని చెప్తే, తినొద్దన్న పండు తిన్నావంటే అవునయ్యా తిన్నానని నేను అంటాను. దేవునికి మానవునికి మధ్యలో ఎడబాటు వచ్చింది గనుక దేవుని ఎదుటికి దగ్గరికి రాలేకపోతున్నాడు, దేవునితో సమాధాన పడలేకపోతున్నాడు, దేవునితో సహవాసం కలిగి ఉండలేకపోతా ఉన్నాడు. బాబు ఎవరు చెప్పారు, ఎందుకు చేశావు, ఏంటి ఈ కార్యం అని చెప్తే, అప్పటిదాకా ఆదాము అవ్వల మధ్యలో ఏ భేదాభిప్రాయాలు లేవు. ఉన్నాయా? ఏ భేదాభిప్రాయాలు లేవు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా, నీవు నాకు సహకారిగా ఇచ్చావే ఈ అవ్వ చేయబట్టే అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏమొచ్చింది? వైరం వచ్చేసింది. అవునా కదా? ఒకళ్ళ మీద ఒకళ్ళు నింద మోపుకునే పరిస్థితి వచ్చింది, ఒకళ్ళ మీద ఒకళ్ళు నేరారోపణ చేసుకునేటువంటి పరిస్థితి. అంటే కుటుంబంలో సమాధానం పోయింది, అంటే మనుషుల మధ్యలో సమాధానం పోయింది. ఒకటి, దేవునికి మనుషులకి మధ్యలో సమాధానం పోయింది. రెండవది, మనిషికి మధ్యలో కూడా సమాధానం పోయింది. దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నాను, తిరిగి ఆ సమాధానాన్ని మనకి ఇవ్వటానికి కొరకే యేసుక్రీస్తు సమాధానానికి అధిపతిగా ఈ భూమి మీదకు వచ్చి దేవునికి మనిషికి మధ్యలో ఏర్పడినటువంటి అగాధాన్ని పోర్చటానికి కలువరి సిలువలో ఆయన ఆ భయంకరమైన యాతన అనుభవించి ఆ నిలువు కొయ్య అడ్డకొయ్య మీద తన ప్రాణాన్ని పెట్టి ఒక చేత్తో మనుషులను మరో చేత్తో తండ్రిని ఇద్దరిని ఐక్యపరిచాడు. హల్లెలూయా. నేను అంటాను, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ఈ రాత్రి పరిశుద్ధమైన ఈ ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందే మనం ఒకటి, దేవునితో సమాధానం పడాలి. రెండవది, మనుషులతో కూడా మనం సమాధాన పడాలి. హల్లెలూయా. అయ్యా మనుషులతో ఎలా ఉంటే ఏముందండి, దేవునితో సమాధాన పడ్డానంటే బైబిలే చెప్తుంది, నీ సహోదరుని ప్రేమించవాడు, కంటికి కనపడే నీ సహోదరుని ప్రేమించినటువంటి వాడు కంటికి కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అది మనల్ని మనం మోసం చేసుకున్నట్లు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. రాత్రికాల సమయం మందు ఈ ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనం ఏదో ప్రార్థన చేసుకొని దేవునితో సమాధాన పడ్డాం, అయ్యా పాపిని నన్ను క్షమించు, నేను దొంగను, లేకపోతే రకరకాలైనటువంటి పాపాలు ఒప్పుకొని ప్రభువుతో సమాధాన పడటం మాత్రమే కాదు, కానీ ప్రభువుతో సమాధాన పడేదానికి ముందు నీ తోటి వారితో నువ్వు సమాధాన పడాలి. ఈ రాత్రి మీకు ఒక మాట జ్ఞాపకం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్తలో నేను ఒక చక్కటి మాట చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం
23వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయం 23వ వచనం చదవండి. కాబట్టి నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడము. అటు తరువాత వచ్చి నీ అర్పణమును అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడే ఉండి నీవు వెలుపలకి రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. బలిపీఠం ఎదుట నువ్వు అర్పణ అర్పిస్తా ఉన్నప్పుడు ఎవరికట? నీకు నీ సహోదరుని మీద అసమాధానం ఉందని అనిపిస్తే కాదు, నీ సహోదరునికి నీ మీద విరోధం ఉన్నట్లుగా నీకు జ్ఞాపకం వస్తే, నీ సహోదరునికి నీ మీద విరోధం ఉన్నట్లుగా నీకు జ్ఞాపకం వస్తే నీ అర్పణను అక్కడే విడిచిపెట్టు. మొదట వెళ్ళి నువ్వు నీ సహోదరునితో సమాధానపడి ఆ తరువాత వచ్చి అర్పణ అర్పించు. అతడు దారిలో ఉండగానే, త్రోవలో ఉండగానే వానితో నీవు సమాధానపడు. ఒకవేళ అలాగూ సమాధాన పడకపోతే అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగిస్తాడు, బంట్రౌతు నిన్ను చెరసాల్లో పెడతాడు. కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు చెరలో ఉండాల్సిందే. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా. దేవుని పక్షానగా దేవుని సన్నిధిలో దైవజనునిగా ఒకటి, దేవునితో సమాధాన పడటం ఎంత ప్రాముఖ్యమో నీ సహోదరునితో కూడా నువ్వు సమాధాన పడటం చాలా ప్రాముఖ్యం. దేవుడు అంటున్నటువంటి మాట, మొదట నీ వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడి ఆ తరువాత వచ్చి నీ అర్పణం. నేను అంటాను, అర్పణం అంటే ఆ రోజుల్లో అర్పణలు తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు అర్పణలు ఏమీ లేవు. ఏమిటి మన అర్పణ అమ్మా? ఏమిటి మన అర్పణ? మోకరించి ప్రార్థన చేయటమే అర్పణ. హల్లెలూయా. మోకరించి బలిపీఠం ఎదుటికొచ్చి నువ్వు మోకరించి ప్రార్థన చేయటానికి దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు నీ ప్రార్థనే అర్పణ. ఆ అర్పణ దేవునికి అంగీకరించబడాలి అంటే దేవుడు చెప్తున్నాడు, మొదట వెళ్ళి నువ్వు నీకు విరోధంగా ఉన్న నీ సహోదరునితో సమాధాన పడిరా. ఈరోజు ఎందుకు మన ప్రార్థనలు దేవుడు అంగీకరించట్లేదో తెలుసా? ఎందుకు మన ప్రార్థనలు దేవుని సముఖంలోనికి చేరట్లేదో తెలుసా? మన సహోదరునికి మనం అసమాధానంతో ఉండి వచ్చి మోకరిల్లి ఎంత ప్రార్థన చేసినా ఈ ప్రార్థనలో ఏం కనపడుతుందంటే మనకున్నటువంటి విరోధం గుర్తుకొస్తుంది దేవునికి. వాళ్ళ గురించి అలా మాట్లాడి, అలా చేసి, ఎలా చేసి ఇప్పుడు వచ్చి నువ్వు నా సన్నిధిలో ప్రార్థన చేస్తే వాడితో సమాధాన పడకుండా వచ్చి నువ్వు చేసే ప్రార్థన నాకు అంగీకార యోగ్యం కాదంటున్నాడు దేవుడు. ఈ రాత్రి నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా. నీ అర్పణ అర్పించేటప్పుడు నీ ప్రార్థన కానీ, నేను అంటాను అర్పణ అంటే ప్రార్థన ఒకటే కాదు, నీ పాటైనా, నీ ఆరాధన అయినా, నీవిచ్చే కానుకైనా. హల్లెలూయా. హల్లెలూయా. ఒక పాట పాడినా ఆ పాట కూడా దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏమై ఉండాలా? అసమాధానంతో ఉండకూడదు. అత్త కోడల మధ్యనో, తల్లిదండ్రుల మధ్యనో, దేవుని బిడ్డలారా ఇరుగు పొరుగు వారి మధ్యనో అసమాధానంగా ఉండి మనం చేసే ఏ అర్పణ కూడా, ఏ ప్రార్థన కూడా, ఏ ఆరాధన కూడా, ఏ దేవుని స్తుతించే అనుభవం కూడా అది దేవునికి ఇష్టంగా ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు దానిని తినవలసిన విధానమేదనగా మీ చెప్పులు తొడుక్కొని అనగా దేవుని సన్నిధిలో సమాధానపడి, ఒకటి దేవునితో సమాధానపడాలి, రెండవది మనుషులతో కూడా సమాధానపడాలి. నీ సహోదరుని పాపాలను నువ్వు క్షమించకపోతే నీ అపరాధాలను నీ దేవుడు కూడా క్షమించడు. నువ్వు క్షమించితేనే ఆయన క్షమిస్తాడు నిన్ను. వారి పాపాలను మీరు క్షమిస్తేనే నేను మీ పాపాలను క్షమిస్తానన్నట్లుగా దేవుని సన్నిధిలో మనం వారితో సమాధానపడి, నీ తోడి వారితో సమాధానపడి,
ఎవరికి నీ మీద విరోధం ఉందని నీకు జ్ఞాపకం వచ్చిందో అక్కడే నీ బలిపీఠం ఎదుట నీ అర్పణను విడిచిపెట్టి ముందుగా వెళ్ళి అతనితో సమాధానపడు. ఒకవేళ సమాధాన పడకపోతే, త్రోవలో ఉండగానే నువ్వు సమాధాన పడకపోతే, అతడు నీ మీద న్యాయాధిపతి బంట్రౌతు చెరసాల్లో వేస్తే కడపటి కాసు చెల్లించేంత వరకు నువ్వు చెరలో ఉండాల్సిందే. ఆ దుస్థితి మన జీవితంలో రాకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రాత్రి దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, సమాధానపడి దేవుని సన్నిధిలో ప్రార్థించే వారమై ఉండాలి. మన సహోదరులతో సమాధాన పడాలి, మన విరోధులతో సమాధాన పడాలి, దేవుని సన్నిధిలో దేవునితో సమాధాన పడాలి. అలా చేసి పరిశుద్ధమైన దానిలో మనం పాలు పంపులు పొందితే దేవుని వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకుంటాం. మూడవ మాట, మీ కర్రలు చేత పట్టుకొని అనుంది. హల్లెలూయా. కర్ర దేనికి సూచన అంటే దేవుని ఆజ్ఞకు సూచన. హల్లెలూయా. కర్ర దేనిని సూచిస్తుందంటే దేవుని ఆజ్ఞ. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే మోషేను మాటికి దేవుడు ఏదన్నా ఒక పని చేయమంటే ఏం చెప్పాడంటే, నీ కర్ర చేతబట్టుకొని పో అనేవాడు. కర్ర చేతబట్టుకొని పో అనేవాడు. అంటే దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం, దేవుని వాక్యాన్ని చేతబట్టుకొని, దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అదే నీ చేతుల్లో కనబడాలి, నీ చేతల్లో కనపడాలి, నీ క్రియల్లో కనపడాలి. దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నటువంటి విధానం నీ ప్రవర్తనలో కనబడాలి. ఈరోజు వేదనకరమైనటువంటి పరిస్థితి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞ, దేవుని వాక్యం మన చేతల్లో కనబడుతుందా? మన ప్రవర్తనలో కనబడుతుందా? మన ప్రవర్తనలో దేవుని సన్నిధిలో అలాంటి చూడండి. ఒక మంచి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. భక్తుడైన యోహాను రాసినటువంటి పత్రికలో నుండి ఓ చక్కటి మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చూడండి, 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం చదువుకుందాం. దెమెత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాము. మా సాక్ష్యము సత్యమైనదని నీవెరుగుదువు. హల్లెలూయా. దెమెత్రియుని గురించి రాయబడినటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి మాట, అందరి వలనను సత్యము వలనను. అందరి వలన అంటే మనుషులందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నారు, మంచి సాక్ష్యం కలిగిన వాడని. రెండోది సత్యము వలన, అనగా సత్యం అనగా వాక్యం. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా, అంటే నేను అంటాను సత్యం వలనను అంటే దేవుడు కూడా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం సాక్ష్యం ఇస్తా ఉంది, అందరూ సాక్ష్యం ఇస్తా ఉన్నారు, మేము కూడా అతన్ని గూర్చి సాక్ష్యం ఇస్తా ఉన్నాం. మా సాక్ష్యం అసత్యమైంది కాదు, సత్యమైంది. అంటే దెమెత్రి ఎలా బ్రతుకుతున్నాడై అంటే తన ప్రవర్తన అంతట్లో అవునంటే అవును, కాదంటే కాదన్నట్లుగానే వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని అనుసరించి, వాక్యం చేతబూని ఆయన క్రియలలో, ప్రవర్తనలో, నడవడిలో వాక్యం కనబడుతుంది గనక దెమెత్రిని గురించి భక్తుడైన యోహాను సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అయ్యా, దెమెత్రి ఎవరో తెలుసా? అందరి వలన మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు, సత్యం వలన మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. సేవకుడినైనా నేను కూడా సాక్ష్యం ఇస్తున్నా, అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడు. నా సాక్ష్యం సత్యమైంది, అబద్ధం చెప్పటం లేదు, ఏదో మెప్పు కోసం నేను చెప్పటం లేదు. నా సాక్ష్యం సత్యమైనటువంటిది ఏంటిదంటే దెమెత్రి మంచి సాక్ష్యం కలిగిన వాడు. నేను అంటాను, నీ గురించి నీ ఇంట్లో వాళ్ళు అలాంటి సాక్ష్యం ఇవ్వగలరా? నీ ఇరుగు పొరుగులు నిన్ను గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలరా? నీ సేవకుడు నిన్ను గురించి అలాంటి సాక్ష్యం ఇవ్వగలడా? అలాంటి సాక్ష్యం కలిగినటువంటి ప్రవర్తన నీ జీవితం, నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం కాపాడుకోగలుగుతా ఉన్నామా? ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో అందరూ మంచి వాళ్ళు అంటారండి అంటే అనేటట్లుగా బతకాలి మనం. ఒకవేళ నోటితో ఒప్పుకోకపోయినా వారి హృదయం తెలుసు, అమ్మో వీళ్ళ గురించి ఇలా మాట్లాడడం తప్పురా, వాళ్ళు నీతిమంతులరా, వాళ్ళు పరిశుద్ధులరా. ప్రియ దేవుని బిడ్డలారా,
ఏ ఏ విషయాల్లో వారు మీ మీద దోషారోపణ చేస్తున్నారో ఆయా విషయాల్లో వారు సిగ్గుపడినట్లుగా పేతురు రాసిన పత్రికలో ఎంత స్పష్టంగా చెప్తాడు. ఆయా విషయాల్లో మీ విరోధులు సిగ్గుపడినట్లుగా వారి ఎదుట మీ మంచి ప్రవర్తన కనబరచండి. ఎలా వచ్చింది మంచి ప్రవర్తన? వాక్యం చేతబూనితే, వాక్యాన్ని అనుసరించి బ్రతుకుతూ ఉంటే, మన ప్రవర్తనలో, మన చేతుల్లో, మన క్రియల్లో, మన నడవడికలో వాక్యాన్ని చేతబూని నన్ను నడుస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని చేతబూని నడవటువంటి చేతుల్లో పట్టుకొని నడవటం అని కాదు, మనం చేసే ప్రతి పనిలో వాక్యాన్ని కనబరిచినట్లుగా, క్రీస్తును కనబరుస్తున్నట్లుగా మనం బ్రతికినప్పుడు కర్ర చేత పట్టుకోవటం అంటే అది. మనం చేసే ప్రతి పనికి వాక్యం ద్వారా సాక్ష్యం ఇచ్చినట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మనల్ని చూసినటువంటి వారు, మన ప్రవర్తన చూసినటువంటి వారు, మనం చేస్తున్న కార్యాలను చూసినటువంటి వారు, మన కార్యాలు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి, మన ప్రవర్తన మనం గురించి సాక్ష్యం ఇవ్వాలి, మనం చేసే పనులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. అలా సాక్ష్యం ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మన ప్రవర్తన దేవుని ఎదుట సరి అయినది. అప్పుడు మాత్రమే దేవుని సన్నిధిలో, దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో సాక్ష్యం కలిగినటువంటి దెమెత్రియుని గురించి దేవుడు భక్తుడైనటువంటి యోహాను, ఆయన సేవకుడైనటువంటి యోహాను, అలాగే సంఘంలో ఉన్నటువంటి వారందరూ సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగిన వాడు. నేను చెప్తున్నటువంటి సాక్ష్యం సత్యం, ఇందులో అసత్యం ఏది లేదు. ఏదో పొగట్టానికో మనుషుల మెప్పు కోసం నేను చెప్పట్లేదు, కానీ అతడు అందరి వలన, సత్యమైన దేవుని వలన, అలాగే సేవకుని వలన మంచి సాక్ష్యం కలిగినటువంటి వాడు. ఇలాంటి స్థితి ఎంతమందికి ఉందో మన జీవితంలో? అలా సాక్ష్యం ప్రార్థన చేసిద్ది కానీ అయ్యగారు ఏమని చెప్పమంటావు? లోకంలో ఉన్న ఆశలన్నీ ఇంకా జావలేదండి, లోకంలో ఉన్నటువంటి ఆశలు ఏవి జావలేదండి. మన గురించి చెప్పే సాక్ష్యం ఇది. నా దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ఈ రాత్రి ప్రభల్లారాధనలో పాలు పంపులు పొందుతున్నటువంటి మనం దానిని ఆచరించవలసినటువంటి విధమేదనగా, ఒకటి, సత్యమనే దట్టి చేత మన నడుమునే మనసును కట్టుకోవాలి. రెండవది, దేవునితో సమాధాన పడాలి, మనుషులందరితో సమాధానం కలిగి ఉండాలి. ఎబ్రీలకు రాసిన పత్రికలో రాయబడినటువంటి మాట, శక్యమైతే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయాసపడండి. అందరితో సమాధానం కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలి. మూడవది, దేవుని వాక్యం, దేవుని ఆజ్ఞలు, దేవుని చిత్తం మన చేతుల్లో పట్టుకొని, కర్ర చేత పట్టుకొని, దేవుడు ఏది చెప్తున్నాడు అదే మనం చేసే వారంగా, మన ప్రవర్తన, మన నడవడిక, మనం కూర్చుండుట, నిలుచుట, నడుచుట, ఏది జరిగినా దేవుని ప్రతిబింబించేటట్లుగా, మన కార్యాలు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చేటట్లుగా, మన కార్యాలు ప్రభువుని చూపెట్టేటట్లుగా, మన ప్రవర్తన ప్రభువును చూపెట్టగలిగినట్లుగా. దెమెత్రియుని గురించి ఎంత చక్కటి సాక్ష్యం, అందరి వలన, సత్యమైన దేవుని వలనను, అలాగే వారి మధ్యలో సేవ చేస్తున్న సేవకుడైనటువంటి యోహాను కూడా సాక్ష్యం ఇస్తున్నా, నేను కూడా అతని గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాను. నా సాక్ష్యం సత్యమని నేను నమ్ముతున్నా. నా దేవుని బిడ్డలారా, 2-3 సాక్షుల మాట మీద అది స్థిరపరచబడుతుంది. అందరూ సాక్ష్యం ఇస్తారు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ చెప్పగలుగుతున్నారు, దెమెత్రి మంచి సాక్ష్యం కలిగినోడయ్యా, మంచి ప్రవర్తన కలిగినోడయ్యా, మంచి భక్తిపరుడయ్యా. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, సత్యం సాక్ష్యం ఇస్తుంది. దేవుని బిడ్డలారా, చివరికి సేవకుడు కూడా చెప్పగలుగుతా ఉన్నాడు. ఎలాంటి సాక్ష్యం కలిగిన జీవితం పట్టుకొని, అలాంటి సాక్ష్యం కలిగిన బ్రతుకు జీవిస్తూ ఈ పరిశుద్ధమైన దానిలో ఎలాగయ్యా అంటే, 4వ మాట ఉంది, త్వరపడుచు అంటే ఆలస్యం చేయటానికి వీలు. ఈ నెల పోతే వచ్చే నెల చూసుకుందాం, వచ్చే నెల పోతే వచ్చే నెల చూసుకుందాం, అది కాదు. దేవుని సన్నిధిలో ప్రతి దినం ఇదే నా జీవితంలో చివరి దినం అన్నట్లుగా. ఎందుకంటే క్రైస్తవ్యానికి రేపనేది లేదు. రేపేమి సంభవించనయ్యుందో నీవెరగవు. నేడే రక్షణ దినం అన్నాడు. ఈరోజే ఆయన కోరుకున్నట్లుగా,
రేపు పశ్చాత్తాపడవచ్చు, రేపు సరి చేసుకోవచ్చు, ఈ నెలలో ఇలా గడిచిపోయినా వచ్చే నెలలో సరి చేసుకుంటానులే అంటానికి లేదు. త్వరపడుచు. ఎందుకు త్వరపడాలయ్యా అంటే ఆ వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకొస్తా ఉన్నాడు. ఆ రాత్రి మరణదూత ఐగుప్తులో తిరగబోతా ఉంది. మరణదూత తిరగబోతుంది కనుక ఏ ద్వారబంధం మీద రక్తం కనబడదో, గొర్రెపిల్ల రక్తం కనబడదో, ఆ ద్వారబంధం లోపలికి ఆ మరణదూత ప్రవేశించి ఆ ఇంటున్నటువంటి జ్యేష్ఠుడిని హతం చేసేటువంటి సమయం. పర్వాలేదులే అయ్యా, రేపు రాసుకుందాం, రేపు గొర్రెపిల్లను వధించుకొని అది తిందాం, ఆ రక్తాన్ని పూసుకుందాం అనుకుంటే ఆ రాత్రి అర్ధరాత్రి వేళ మరణదూత ఆ ఐగుప్తు దేశంలో సంచారం చేస్తూ ఉంటే రక్తం ఉన్న ఇల్లు చూసి దాటిపోయింది. రక్తం లేని ఇంట్లోకి పోయి ఎంట ఉన్నటువంటి జ్యేష్ఠులను అందరినీ హతం చేసుకుంటూ వచ్చేది. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, ఈ పరిశుద్ధమైన కార్యం చేయటానికి ఆలస్యం చేసే వారంగా మనం ఉండకూడదు. చూద్దాంలే, చిన్న విషయాలకే చూద్దాంలే అని వాయిదాలు వేసే వారంగా మనం ఉండకూడదు, కానీ త్వరపడచ్చు. ఎందుకనగా ఆ వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తా ఉన్నాడు. ఆయన ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా బ్రతకాలి. ఇంకా కొంచెం కాలం ఉందలే అనుకోవటానికి లేదు, ఇంకా కొంచెం కునుకుదిద్దాం అనుకోవటానికి లేదు, కానీ ఈ కార్యాలన్నీ మన జీవితంలో త్వరపడి జరిగిపోవాలి. త్వరపడుచు ఈ కార్యంలో మనం పాలు పంపులు పొందాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దైవజనునిగా జ్ఞాపకం చేస్తున్నా, మీరు ఈ రాత్రి పరిశుద్ధమైన శరీరమును ప్రభు రక్తాన్ని తీసుకోబోతుండగా దేవుని సన్నిధిలో దేవుడు చెప్తున్నటువంటి మీరు దానిని తినవలసిన విధానం ఏదనగా మీ నడుంగట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దానిని తినాలి. ఇంకొక నెలలో నేను తీసుకుంటానులే అనుకోవటానికి లేదు. రేపేమి సంభవించనై ఉన్నదో నీవెరుగవు. నేడే రక్షణ దినం. ఈ దినమందే ఈ 4 కార్యాలు. ఏం కార్యాలు జరగాలి? ఒకటి, మనసు అనే నడుము సత్యం అనే దట్టి చేత కట్టుకోవాలి, వాక్యం చేత కట్టుకోవాలి, వాక్యం చేత మనసును అణుచుకోవాలి, మనసును స్వాధీనం చేసుకోవాలి దేవుని వాక్యం చేత. రెండవది, సమాధాన పడాలి. ఎవరితో సమాధాన పడాలి? దేవునితో సమాధాన పడాలి, మనుషులతో కూడా సమాధాన పడాలి. కొంతమంది పగలు, నెలలు, సంవత్సరాలైన అలాగే దాచేసుకుంటారు. నేను క్షమించనండి, నేను కాంప్రమైజ్ కాలేనండి, ఈ ఒక్క విషయాలు ఎలాగే అనుకుంటే దేవుడు ఆ ఒక్కటి చాలు ఆయన సన్నిధిలో నుంచి నిన్ను విడిచిపెట్టడానికి. దేవుని పిల్లలారా, మూడవది మంచి సాక్ష్యం. కర్ర అనగా దేవుని వాక్యం మన క్రియల్లో కనపడుతుండాలి, దేవుడు మన ప్రవర్తనలో కనపడతాడు. దెమెత్రియులాగా ఒక మంచి సాక్ష్యం కలిగినటువంటి వారంగా త్వరపడుచు ఈ కార్యాన్ని జరిగించుదాం. అటు కృపదేవుడు మనందరికీ దయచేయునుగాక. మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రాత్రి